కాంగ్రెస్ హయాంలో కామారెడ్డి జిల్లా రైతులు అరిగోసపడుతున్నారు. ఒక పంట వడ్లను సర్కారు కొనుగోలు చేయకపోవడం, విత్తనాల సరఫరాలో నిర్లక్ష్యం చేస్తుండడంతో అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. జీలుగు విత్తనాల కోసం ఉదయం 4 గంటల నుంచే క్యూ లైన్లలో నిల్చోవాల్సిన దుస్థితి ఏర్పడింది. విత్తనాల విషయంలో డిమాండ్ తగ్గ సరఫరా లేకపోవడంతో 10 ఏళ్ల కిందట పరిస్థితులు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పాలనలో కామారెడ్డి జిల్లా అన్నదాతల అవస్థలు అంతా ఇంతా కాదు. రైతులంటేనే పగబట్టినట్లుగా ఇక్కడి సర్కారు వ్యవహరిస్తోంది. ఒక పక్క సకాలంలో ధాన్యం కొనుగోలు చేయక, మరోపక్క అరకొర కొనుగోలు చేసిన ఆ డబ్బులు ఖాతాల్లో జమకాక రైతులు ఆవేదన చెందుతున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన గత 10 ఏళ్లలో ఏనాడు ఇలాంటి పరిస్థితులు లేవు. కానీ కాంగ్రెస్ గద్దెనెక్కగానే వ్యవసాయానికి కష్టకాలం వచ్చేసింది. కేసీఆర్ సర్కార్కు ఇప్పటి పాలనకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒక పక్క కాలం ముంచుకొస్తుండటంతో రైతన్నకు ఎటూ పాలుపోవడం లేదు. ఖరీఫ్ కు అన్నదాతలు సన్నద్ధమవుతుంటే యాసంగి పంట ఇంకా రైతుల కల్లాల వద్దే ఉంది. ఎక్కడ చూసినా వరిధాన్యం కుప్పలు, విత్తనాల కోసం రైతన్నల క్యూలు కామన్ గా మారాయి. అయినా ఈ ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్లయినా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎరువులు, విత్తనాల కోసం పోలీస్ బందోబస్తు పెట్టి రైతులకు అందజేయడం గత 10 ఏళ్ల కింద ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి పునరావృతమవుతోంది. డిమాండ్కు తగ్గట్లుగా విత్తనాలను సరఫరా చేయడంలో సర్కార్ ఘోరంగా విఫలమైంది. జీలుగు విత్తనాలతో పాటు ఎరువులను గత ప్రభుత్వం సకాలంలో అందుబాటులో ఉంచేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అవేమీ పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలంలోని ఆరుగొండ ప్రాథమిక సహకార కేంద్రంలో డిమాండ్కు తగ్గ ఎరువులు, విత్తనాల సరఫరా లేదు. 1256 మంది సొసైటీ సభ్యులు ఉంటే అందులో 15 మందికి కూడా విత్తనాలు అందలేదు. దీంతో ప్రాథమిక సహకార కేంద్రంలో ఉదయం 4 గంటలకే రైతులు భారీ క్యూ లైన్లు కడుతున్నారు. రైతులు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, చెప్పులు క్యూ లైన్లో పెట్టి ఎదురు చూడాల్సి వస్తుంది. సబ్సిడీగా అందించే ఎరువులు, విత్తనాలు జాడలేదు. మీ సేవకు వెళ్లి ఆన్లైన్లో చేసుకుంటేనే టోకెన్ ద్వారా రైతులకు ఎకరానికి 1 బ్యాగ్, పట్టాదారు పాస్బుక్ కు 1 జీలుగు విత్తనాల సంచి మాత్రమే అందిస్తున్నారు. 2 ఎకరాల పైన ఉన్న వారి పరిస్థితి ఏంటని రైతులు వాపోతున్నారు. ఈ గవర్నమెంట్ కు చిత్తశుద్ధి లేదు. ఎందుకు చెప్పాలా, ఈ కామారెడ్డిలో 4-5 సొసైటీ ఉన్నాయి. సొసైటీకి 200 చొప్పున బ్యాగులు వాడేసి ఎక్కడి సొసైటీ అక్కడ ఇచ్చేస్తుంటే ఈ ప్రాబ్లమే ఉండకపోతుండే, రైతుల కింద ఈ అవస్థ ఉండకపోతుండే. పొద్దున 8 గంటలకు వచ్చినాం, ఇప్పటి వరకు నీళ్లు లేవు, ఏమీ లేదు. లైన్ లో ఉండి అసలు చక్కెర వస్తుంది. అట్లా ఉంది ఈ ప్రభుత్వం. ఫస్ట్ కరెక్ట్ లేదు. కరెక్ట్ ఉంటే పర్ఫెక్ట్ ఉంటుండే. చాలని విత్తనాలను పంపిణీ చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి వరకు రోజంతా పడిగాపులు కాస్తున్నారు. 39 డిగ్రీల ఎండను సైతం లెక్క చేయక క్యూ లైన్లో నిల్చుంటున్నారు. పోలీస్ బందోబస్తు నడుమ అధికారులు ఎరువులు, విత్తనాలను పంపిణీ చేయడం మరింత విమర్శలకు తావిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇలాంటి పరిస్థితి కనిపిస్తోందని అన్నదాతలు మండిపడుతున్నారు. ఇక్కడనే లైన్ కట్టినాము, లైన్ తంగుతలేదు పొద్దుగాల నుండి. మళ్ళా పోయినసారి ఎంతుండే 800 ఉండే జీలుగులు, ఇప్పుడు 1120 రూపాయలు ఉంది. 1120 అంటే నువ్వు అర్థం చేసుకో, అంత రేటు పెంచారు. మళ్ళా పోయినసారి ప్రతి మండలం కత్తుండే, ఇట్లా పోయితే తీసుకొని వస్తుండే, ఆకలి బీకలు ఏం లేకుండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఇది వచ్చిందంటే మొత్తం సనేశ్వరమే. పొలాలు ఎండిపోయినాయి, ఇళ్ళకి నీళ్ళు అత్తలేవు, ఏమి అత్తలేవు. నీళ్ళు తాగదామంటే 2 రోజులు అవి మంజూరు నీళ్లు కూడా అత్తలేవు సరిగా. ఏమైందో, ఏం కథనో, ఏం ప్రభుత్వమో అర్థమవుతలేదు. ముఖ్యమంత్రి చెప్తున్నాడు రైతు బంద్ చేసినాము, ఎరువులు విత్తనాల కొరత లేదు, రైతులు ఎవరు ఇబ్బంది పడతలేదు, రైతులంతా సంతోషంగా ఉన్నారు అంటారు. మరేమో సంతోషంగా చచ్చిపోతున్నాం ఈడ సుత్తురుగా సార్, చచ్చిపోతున్నాం రైతులం అంటున్నాం. ఇప్పుడు యాసంగి రైతు బందే లేడు, మరి ఆనకాల రైతు బంధు ఎప్పుడు ఎత్తాడుగా? ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగినంత కాలం వ్యవసాయం పండుగలా ఉండేది. కానీ ఇప్పుడు అదంతా గత వైభవమే. ప్రస్తుతం వ్యవసాయం అంటే దండుగలా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా అధికారులు కూడా రైతుల సమస్యలు లైట్ తీసుకుంటున్నారు.
నిర్లక్ష్యపూరిత సమాధానాలతో రైతన్నల సహనానికి పరీక్ష పెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదయం 4 గంటలకు వచ్చి క్యూ లైన్లో నిల్చున్న అధికార యంత్రాంగం నుంచి తగిన స్పందన లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. 5:30 వచ్చిన పొద్దున ఇప్పటిదాకా లైన్ మీద ఉన్న ఇంతకుముందు సంవత్సరం అయితే ఇట్లయితే లేకుండా ఆన్లైన్ సిస్టమ్, ఈసారి కొత్తగా వేసారు ఆన్లైన్ సిస్టమ్ అని. ఇంతమంది వచ్చినాం పబ్లిక్, ఒక వాటర్ లేదు, ఒక సిస్టమ్ లేదు. ఏమంటారు అధికారులు అధికారులు అంటే లైన్ పట్టురు అంటారు, వాళ్ళు స్పందిస్తలేరు అధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మొత్తం దోపిడీ అయిపోయింది. ఏంటంటే పబ్లిక్ నోరెత్తకుండా ఈ ఏది సొసైటీ ఆఫీస్ వాళ్ళు మొత్తం అంత ఒక్కటై రైతులను మోసం చేస్తారు. మొత్తానికి ఆ నుంచి ఎన్ని వస్తుందో ఎన్ని పోతుందో ధాన్యం మూలకు చెప్తలేరు. వీళ్ళు కలుపుకొని వీళ్ళు మాట్లాడుకొని రైతులను లొల్లి పెట్టించి వాళ్ళని చంపేస్తారు. గవర్నమెంట్ ఈ వచ్చిన గవర్నమెంట్ ఏ విలేజ్కి ఆ విలేజ్ పంపిస్తే ఏ గొడవ లేకుండా ఇంతకుముందు అట్లనే పంపించి ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి ఇస్తలేరు. ఈ ప్రభుత్వం వచ్చి నుంచి గోసైంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ ఏమాత్రం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కరెంటు కోతలు, ఎరువులు, విత్తనాలకు ఇబ్బందులు, ధాన్యం కొనుగోలులో తిప్పలు ఇవన్నీ అన్నదాతలను ఆగం చేస్తున్నాయన్న మాట వినిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడేం సమాధానం చెప్తారని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికీ 5 ఎకరాల పైబడ్డ వారికి రైతు బంధు రాలేదు, రైతు బీమా అందడం లేదు, క్రాప్ లోన్ కూడా బ్యాంకులు ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు బ్యాంకుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోతుంది. బ్యాంకర్లేమో ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. దీంతో రైతులు బ్యాంకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇక రుణమాఫీ కోసం కూడా రైతులు 1000 కళతో ఎదురు చూస్తున్నారు. ప్రతిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టడంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ పనిచేస్తుందా లేదా అని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. మేము పొద్దున 4:30 వచ్చినాము, ఈ లైన్లో నిల్చున్నామన్నా. ఇప్పుడు మాకు నీళ్ళు లేదు, అన్నం లేదు, ఏం లేదు, ఏమి ఇబ్బంది లేదన్న. మాకు రామారెడ్డికి వస్తుంటే ఆడ తీసుకున్నాం, మాకు ఇబ్బంది లేకుండా తీసుకున్నాం. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం అన్న. రామారెడ్డిలో 1 రోజులకే అయిపోతుంది. 450 సంచులు వచ్చింది, 1 రోజుకి వస్తాడు ఆడ. 2 రోజులు మాకు దొరకలేదు. మేము కామారెడ్డికి వచ్చి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు రెడ్డి పెట్టి తండా నుంచి వస్తున్నా నేను. పొద్దున్న 4:30 నుంచి ఇప్పుడు 2 అవుతుంది. ఎంతసేపు ఉండాలన్నా. కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతు తలెత్తుకొని నిలబడ్డాడు. యావత్ దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరాడు. కానీ కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. విత్తనాల కోసం కూడా ఎదురు చూపులు తప్పడం లేదు. ఇలాంటి తరుణంలో ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్రను వీడాలి. రైతన్నల కష్టాలను తెలుసుకుని తగిన పరిష్కారం చూపాలి. వ్యవసాయానికి ఊతమిచ్చి తమకు అన్ని విధాలుగా ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.